అసలు ఆఫ్ఘనిస్తాన్‌లో ఏం జరుగుతుంది? అక్కడ ఉండే ప్రజలకి ఏం జరిగింది? మెయిన్‌గా అక్కడ ఉండే అమ్మాయిల పరిస్థితి ఏంటి? అని ఎన్నో ప్రశ్నలున్నాయి. మీకులాగే నాకు కూడా ఎన్నో ప్రశ్నలున్నాయి. రన్‌వేలో ఉండే ఫ్లైట్ ఎక్కి ఎలాగైనా ఇక్కడ నుండి పారిపోవగలమా? అని ఆఫ్ఘనిస్తాన్ ప్రజలే ఆఫ్ఘనిస్తాన్ నుంచి పారిపోవాలి అనుకుంటున్నారు. ఎందుకు? ఏం జరిగింది? అని చూద్దాం రండి. 20-25 ఇయర్స్ బ్యాక్ ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ అనే తీవ్రవాదుల గుంపు ఉండేది. కొన్ని ఏండ్ల తర్వాత తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్ని రూల్ చేయడం స్టార్ట్ చేశారు. వీళ్ళ రూల్స్ చూస్తే ఇంకా దారుణం. అమ్మాయిలు బయటికి రాకూడదు, వాళ్ళ పర్దా వేసుకొనే ఉండాలి, కవర్ చేసుకొనే ఉండాలి అని చాలా రూల్స్ ఉండేది. అండ్ అమ్మాయిలు 8 ఇయర్స్ తర్వాత చదువుకోకూడదు, ఖురాన్ మాత్రమే చదవాలి, హై స్కూల్ అనేది అక్కడ లేనే లేదు అన్నట్టు చాలా రూల్స్ అనేది వేశారనమాట. సో ఆఫ్ఘనిస్తాన్ను తాలిబాన్ ఫుల్ ఆక్యుపై చేశాక తాలిబాన్ అనే గ్రూప్ న్యూయార్క్లో ఉండే ట్విన్ టవర్స్ని కూల్చేశారు. ఇవన్నీ చూసి ప్రెసిడెంట్ జార్జ్ బుష్ అప్పట్లో ఆఫ్ఘనిస్తాన్లో ఉండే తాలిబాన్ గ్రూప్ని విడగొట్టారు. విడగొట్టడం అంటే తాలిబాన్ అనే గ్రూప్ వచ్చి చాలా పెద్దది. దాన్ని అమెరికా గవర్నమెంట్ ఏం చేసిందంటే దాన్ని ఒక పర్టికులర్ విడగొట్టారు. వాళ్ళలోనే విడగొట్టి అక్కడక్కడ ఆఫ్ఘనిస్తాన్లో అక్కడక్కడ సెటిల్ చేశారనమాట. ఆఫ్ఘనిస్తాన్ని మేము కాపాడుతామని ఆఫ్ఘనిస్తాన్ని అమెరికా టేక్ ఓవర్ చేసుకునింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆఫ్ఘనిస్తాన్ కోసం అమెరికా కొన్ని బిలియన్స్ ఖర్చు పెట్టి ఆఫ్ఘనిస్తాన్లో గవర్నమెంట్ కూడా ఫామ్ చేసి ఆఫ్ఘనిస్తాన్ని ప్రొటెక్ట్ చేస్తూ వచ్చారు. కొన్ని ఇయర్స్ ఇలాగే ఆఫ్ఘనిస్తాన్ని ప్రొటెక్ట్ చేస్తూ వచ్చారు. తాలిబాన్ మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ని ఆక్రమించుకోకుండా అమెరికా సైన్యం వచ్చి ట్రైన్ చేసి ఆఫ్ఘనిస్తాన్లో పంపి అక్కడ ఉండే ప్రజల్ని ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ని అంతా కాపాడుకుంటూ వచ్చారనమాట. కొన్ని ఏళ్ళ తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ జరిగింది. సో ఇప్పుడు ఏమైందంటే డొనాల్డ్ ట్రంప్ వచ్చారు. ఈయన గెలిచి ఈయన వచ్చే కొద్దికి ఏమైందంటే ఈయన వచ్చాక మెయిన్ ట్విస్ట్ జరిగిందనమాట. ఏంటి అంటే మనం ఎందుకు ఆఫ్ఘనిస్తాన్కి బిలియన్స్ ఖర్చు పెట్టాలి, మన సైన్యం ఎందుకు మనం కోల్పోవాలి అంటే యుద్ధం అంటే అక్కడ తాలిబన్స్ చనిపోతారు, ఇక్కడ అమెరికా ప్రజలు కూడా చనిపోతారు కదా యుద్ధం అన్నాక. సో మనం ఎందుకు మన ప్రజల్ని మన సైనికుల్ని ఎందుకు చనిపోవాలి, సో మనం ఎందుకు వాళ్ళకి బిలియన్స్ ఖర్చు పెట్టాలి, అది వాళ్ళ యుద్ధం అనేసి. సో ఈయనేం చేశారంటే సో మేము ఆఫ్ఘనిస్తాన్ని వెనక్కి తీసుకుంటున్నాం, అంటే మేము ఇంక పైన ఆఫ్ఘనిస్తాన్ని ప్రొటెక్ట్ చెయ్యం, మా సైనికుల్ని మేము వెనక్కి తీసుకుంటాం అనేసి ఒక ఆర్డర్ని పాస్ చేశారనమాట. ఈ పాస్ చేసే దీంట్లోనే మళ్ళీ ఏం జరిగిందంటే మళ్ళీ ఎలక్షన్స్ జరిగింది. ట్రంప్ ఓడిపోయాడు, మళ్ళీ జో బైడెన్ ప్రెసిడెంట్ అయ్యారు. ఈయన వచ్చాక ఈయన ఏమైనా హెల్ప్ చేస్తారు అనుకుంటే ఈయన ఇంకొక స్టెప్ ముందుకు వెళ్ళి మేము ఇప్పుడే ఈ దీంట్లోనే మేము వెనక్కి తీసుకునేస్తామని ఈయన కూడా ఒక సైన్ అనేది ప్రకటించారనమాట. మెల్లమెల్లగా అమెరికా సైన్యం వెనక్కి తగ్గుతూ ఉంటే అప్పుడు మళ్ళీ తాలిబాన్ ఒక్కొక్క సిటీగా ఆక్రమించుకోవడం స్టార్ట్ చేశారు. అదే మీరు 1 వీక్గా చూస్తూ ఉన్నారు. తాలిబాన్ ఒక్కొక్క సిటీగా ఆక్రమించుకుంటూ ఉంటే అది కాబూల్ వరకు ఆక్రమించుకుంటూ వచ్చేసారనమాట. కాబూల్ అనేది ఒక సిటీ కాదు, అది ఆఫ్ఘనిస్తాన్ క్యాపిటల్. ఆ క్యాపిటల్ని ఎలాగైనా అటాక్ చేస్తారని తెలిసి ఆఫ్ఘనిస్తాన్ ప్రెసిడెంట్ అందరినీ హెల్ప్ అడిగారనమాట. ఇలా అటాక్ చేస్తున్నారు, సో ప్లీజ్ హెల్ప్ చేయండి అంటే ఎవ్వరూ హెల్ప్ చేయలేదు. సో ఇవన్నీ తెలుసుకొని ఆఫ్ఘనిస్తాన్ ప్రెసిడెంట్ ఏం చేశారంటే మనం ఎలాగో ఓడిపోతాం, ఏం చేయలేమనేసి తన దగ్గర ఉండే మనీ మొత్తం 4 కార్లలో ఒక హెలికాప్టర్లో రన్వేలో ఆ 4 కార్లని హెలికాప్టర్లో ఇచ్చేసి ఆ 4 కార్లలో ఫుల్ అమౌంట్ ఆ 4 కార్లలో నింపి ఇంకా కొంచెం అమౌంట్ ఉంటే ఆ రన్వేలేనో వదిలేసి కాబూల్ నుంచి పారిపోయిన ఆఫ్ఘనిస్తాన్ ప్రెసిడెంట్ అక్కడి నుంచి పారిపోయాడు. ప్రెసిడెంటే పారిపోయాక ప్రజలు మాత్రం ఏం చేస్తారు, మేము తాలిబాన్ వేసే రూల్స్ని మేము పాటించలేము అని ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు ఆఫ్ఘనిస్తాన్ నుంచి పారిపోవడానికి ట్రై చేస్తూ ఉన్నారు. అమెరికా వాళ్ళ సైన్యాన్ని వెనక్కి తీసుకొని రావాలని పంపిన ఫ్లైట్స్లలో మేము ఎలాగైనా పారిపోగలమా, ఈ ఆఫ్ఘనిస్తాన్ నుంచి మేము వేరే దేశానికైనా అట్లీస్ట్ బతికేదానికైనా స్వతంత్రంగా మేము బతికేదానికైనా ఉంటుంది అనేసి అక్కడ నుంచి పారిపోవడానికి చాలామంది ట్రై చేస్తున్నారు. అదే మీరు 1 వీక్గా నుంచి టీవీలలో చూస్తూ ఉండేది. అండ్ ఫ్లైట్స్ని వీల్స్ని వేలాడి అక్కడ నుంచి ఆ టేక్ ఆఫ్ అయినాక అక్కడ నుంచి కింద పడి చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కొన్ని రూల్స్ చెప్తాను ఆఫ్ఘనిస్తాన్ అమ్మాయిలు ఏవేవి పాటించాలి అని. రూల్ నెంబర్ 1, ఫేస్ కవర్ చేసుకునే ఉండాలి. రూల్ నెంబర్ 2, అమ్మాయిలు నడిచేప్పుడు సౌండే రాకూడదు. రూల్ నెంబర్ 3, ఒక అమ్మాయి బయటికి వెళ్తే ఆ అమ్మాయి తోడుగా వాళ్ళ రిలేటివ్స్లో అంటే వాళ్ళ రిలేషన్లో ఎవరైనా ఒక అబ్బాయి ఖచ్చితంగా ఉండాలి.
రూల్ నెంబర్ 4, తను మాట్లాడేటప్పుడు ఎవరికి వినిపించకుండా మాట్లాడాలి. అండ్ మెయిన్గా అబ్బాయిలకి చుట్టుపక్కల ఉండే అబ్బాయిలకి అస్సలు వినిపించకూడదు. రూల్ నెంబర్ 5, 8 years తర్వాత అమ్మాయిలు చదువుకోకూడదు. అలా చదువుకోవాలి అంటే ఖురాన్ మాత్రమే చదవాలి. రూల్ నెంబర్ 6, షాప్స్కి కానీ బ్యానర్స్ పైన కానీ అమ్మాయిల ఫోటోలు మెయిన్గా అస్సలు ఉండకూడదు. ఇలా ఇంకా కొన్ని చాలా రూల్స్ ఉన్నాయి. అండ్ అమ్మాయిలకు మాత్రమే కాదు, అబ్బాయిలకు కూడా ఉన్నాయి. అబ్బాయిలకి ఏమిటంటే ట్రిమ్ చేసుకోకూడదు, గడ్డం ఫుల్గా పెంచి ఉండాలి అని చాలా రూల్స్ ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ని తాలిబాన్ ఆక్రమించి 1 week అవుతుంది. అక్కడ నుంచి ప్రజలు పారిపోవాలి అని ట్రై చేస్తూనే ఉన్నారు. సో ఇది ఇంకా మనం ఏం చూడాలో నాకు మాత్రం సీరియస్గా నాకు తెలీదు. సో థ్యాంక్ యూ సో మచ్. మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సైనింగ్ ఆఫ్, నేను మీ ఎవరు.